సాధారణంగా ప్రతి ఏటా మే మాసంలో నిర్వహించే నీట్ పరీక్ష 2026లో లీకేజీల కారణంగా తీవ్ర గందరగోళంలో పడింది. షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరిగినప్పటికీ నెట్వర్క్ విస్తృతిని బట్టి ఎగ్జామ్ నిర్వహించాలా లేదా అన్నది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఈ అనిశ్చితి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. తక్షణమే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రకటించడం ద్వారా మాత్రమే ఈ గందరగోళాన్ని తొలగించవచ్చు. डेट के लिए मैं अभी अपनी टीम के साथ बैठूंगा और अब अगले कुछ दिनों में पूरी शेड्यूल डेट का हम अनाउंस कर देंगे. हमारा प्रयास यही रहेगा कि हम कम से कम समय में एग्जाम कर लें, जिससे कि जो एकेडमिक कैलेंडर है, जो मेडिकल कॉलेजेस का एडमिशन शेड्यूल है, वो वायलेट ना हो. हम अगले 7 से 10 दिनों के अंदर शेड्यूल बता देंगे. ప్రశ్నాపత్రాల భద్రత కోసం ఇకపై భౌతిక రక్షణపైనే కాకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఈ సాంకేతికత ద్వారా ప్రశ్నాపత్రాన్ని పంపినప్పుడు దాన్ని ఎవరు ఎప్పుడు యాక్సెస్ చేశారనేది ట్యాంపరింగ్ చేయడానికి వీలు లేకుండా రికార్డవుతుంది. పరీక్షకు కొద్ది నిమిషాల ముందు మాత్రమే డిజిటల్ కీ ద్వారా పేపర్ ఓపెన్ అయ్యేలా చేయడం వల్ల లీకేజీలను అడ్డుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను మరింత కఠినంగా అమలు చేయాలి. ఈ చట్టం కింద అక్రమాలకు పాల్పడేవారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ శిక్షలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మనీష్ యాదవ్ వంటి ప్రధాన నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. పరీక్షల నిర్వహణలో పదే విఫలమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సమూల మార్పులు రావాలి. ఐఐటి ప్రొఫెసర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పరీక్షా విధానాన్ని పర్యవేక్షించాలి. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై ఆధారపడడం తగ్గించి ప్రభుత్వ యంత్రాంగమే ప్రత్యక్షంగా పరీక్షా కేంద్రాలను నియంత్రించాలి. దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకే పేపర్ పద్ధతి మాఫియాకు వరంగా మారింది. దీనికి బదులుగా పరీక్షను వివిధ దశల్లో లేదా రీజనల్ వారీగా విభిన్న ప్రశ్నాపత్రాలతో నిర్వహించడంపై ప్రభుత్వం ఆలోచించాలి. దీనివల్ల ఒక ప్రాంతంలో లీకేజీ జరిగినా దేశమంతా పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి రాదు. అక్రమ మార్గాల్లో పేపర్ కొనుగోలు చేసిన విద్యార్థులపై కనికరం చూపకూడదు. అటువంటి వారిని విద్యా వ్యవస్థ నుండి శాశ్వతంగా డిబార్ చేయాలి. ఇది భవిష్యత్తులో అక్రమాలకు పాల్పడాలనుకునే వారికి ఒక బలమైన హెచ్చరికగా మారుతుంది. ప్రతిభకు మాత్రమే విలువ ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దాలి. ప్రశ్నాపత్రాల లీకేజీ ఇప్పుడు టెలిగ్రామ్, డార్క్ వెబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సెకన్లలో జరిగిపోతుంది. కాబట్టి ఎన్టీఏ విభాగం నిరంతరం సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలి. అనుమానాస్పద నెట్వర్క్లను పరీక్షకు ముందే గుర్తించి ఛేదించడం ద్వారా ముప్పును ముందే నివారించవచ్చు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కోచింగ్ సెంటర్లకు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. అక్రమాలకు పాల్పడే సంస్థల లైసెన్సులను రద్దు చేయడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండాలి. విద్యా వ్యాపారాన్ని నియంత్రించే రెగ్యులేటరీ అథారిటీని బలోపేతం చేయాలి. పరీక్షల ఒత్తిడి, లీకేజీల వల్ల కుంగిపోతున్న విద్యార్థుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. పరీక్ష అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని, అది జీవితం కాదని వారికి భరోసా కల్పించాలి. ప్రభుత్వాలే బాధ్యత తీసుకుని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. వైద్య వృత్తి అనేది ప్రాణాలను కాపాడే వృత్తి. అక్రమ మార్గాల్లో సీట్లు పొందినవారు రేపు సమాజానికి ఎలాంటి సేవ చేస్తారనేది పెద్ద ప్రశ్న.
కాబట్టి నీట్ ప్రక్షాళన అనేది కేవలం ఒక పరీక్షకు సంబంధించింది కాదు. అది దేశ ఆరోగ్య భవిష్యత్తుకు సంబంధించిన విషయం. పారదర్శకత ఉంటేనే సమర్థులైన వైద్యులు దేశానికి అందుతారు. వ్యవస్థ ప్రక్షాళనతోనే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా దక్కుతుంది. అప్పుడే జై జవాన్ జై కిసాన్తో పాటు జై విజ్ఞాన్ అన్న నినాదానికి సార్థకత చేకూరుతుంది.